నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. గంటల తరబడి స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోవడం, నిరంతరం సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం, ఇది ఇప్పుడు ఒక పెద్ద వ్యసనంగా మారింది. అయితే నిరంతరం లైమ్ లైట్ లో ఉండే సెలబ్రిటీలు ఇప్పుడు దీనికి దూరంగా జరుగుతున్నారు. కరణ్ జోహార్ నుండి హృతిక్ రోషన్ వరకు స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్తూ డిజిటల్ డిటాక్స్ మంత్రాన్ని జపిస్తున్నారు. అసలు ఈ డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి? సెలబ్రిటీలు సోషల్ మీడియాకు ఎందుకు బ్రేక్ ఇస్తారు? ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా ఇది ఒక రెండు వైపులా పదునున్న కత్తి లాంటి. ఒకవైపు ఫ్యాన్స్ తో కనెక్ట్ అవ్వడానికి, సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడితే, మరోవైపు అదే సోషల్ మీడియా మానసిక ఒత్తిడికి, ట్రోలింగ్ కు కారణమవుతుంది. అందుకే ఇప్పుడు సెలబ్రిటీలు తమ మెంటల్ హెల్త్ ను కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ అనే కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అంటే నిర్ణీత కాలం పాటు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటం అన్నమాట. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ వారం రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ కు వెళ్తున్నట్లు ప్రకటించారు. నిరంతరం ట్రోలింగ్ కు గురయ్యే ఆయన సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకోవడానికి విశ్వం తనకు శక్తినివ్వాలని కోరుకున్నారు. ఇక గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల కలిగే బోర్డమ్, ప్రశాంతతను తాను ఆస్వాదిస్తున్నానని వెల్లడించారు. ఆన్లైన్ లో ఉండటం వల్ల మనకు దొరికే ఖాళీ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నామో అర్థమైందని, అందరూ కనీసం వారం రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అయితే ఏకంగా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు. తన పుట్టినరోజు తర్వాత ఆయన ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండనని, ప్రొఫెషనల్ అప్డేట్స్ అన్ని తన ప్రొడక్షన్ హౌస్ ద్వారానే వస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు యంగ్ బ్యూటీ కియారా అద్వానీ షూటింగ్స్ మధ్యలో దొరికిన సమయంలో మొబైల్ కు దూరంగా ఉంటూ స్లో లివింగ్, నిశ్శబ్ద జీవన ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఈ ట్రెండ్ కేవలం ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లోనూ బలంగా ఉంది. ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్ ఫోన్ లేని జీవితమే పర్ఫెక్ట్ అని నమ్ముతారు. ఫోన్ కు దూరంగా ఉండటం వల్ల వచ్చే బోర్డర్ నుండి కొత్త క్రియేటివ్ ఐడియాలు పుడతాయని ఆయన అభిప్రాయం. ఇక బ్లాక్ విడో స్కార్లెట్ జోహన్సన్ కేవలం 3 రోజుల పాటు ఇన్స్టాగ్రామ్ వాడి అది తనకు కాదని అర్థం చేసుకుని తప్పుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటం తన మానసిక స్థితిని దెబ్బతీస్తుందని ఆమె భావించారు. స్పైడర్ మ్యాన్ టామ్ హాలెట్ కూడా తన మెంటల్ హెల్త్ కోసం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. అయితే జెన్నిఫర్ అనిస్టన్, కరీనా కపూర్ ఖాన్, జీనత్ అమన్ వంటి వారు ఆలస్యంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి రికార్డులు సృష్టించిన వారందరూ పాటిస్తున్న సూత్రం ఒక్కటే: అతి సర్వత్రా వర్జయేత్. అంటే దేన్నైనా మితంగా వాడటం. నిరంతరం డిజిటల్ ప్రపంచంలో మునిగిపోకుండా అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మన మెదడుకు, మనసుకి ఎంతో ఉపశమనం లభిస్తుందని ఈ సెలబ్రిటీల అనుభవాలు చెబుతున్నాయి. మరి మీరెప్పుడైనా ఈ డిజిటల్ డిటాక్స్ ట్రై చేశారా?